మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్, కాంటాక్ట్ 7842323399. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడ్డాయి. కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ రాబోతోంది. నోటిఫికేషన్ కంటే ముందే టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలని కాంగ్రెస్ ఆశావాహులు ఉవ్వెళ్లూరుతున్నారు. అధిష్టానం నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. రిజర్వ్డ్ సీట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ గెలుపు గుర్రాల వేటలో పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కి పట్టున్న ఎస్టీ రిజర్వ్డ్ సీటు ఎవరికన్నా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి అధికార పీఠాన్ని దక్కించుకున్న హస్తం పార్టీ మెజారిటీ లోక్సభ సీట్లు గెలుచుకునేందుకు స్కెచ్ వేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమిచ్చిన ఫీడ్బ్యాక్ పార్టీకి కలిసొచ్చింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన టీం కొనసాగిస్తున్నారా? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 లోక్సభ స్థానాల్లో సర్వే చేసిందట కనుగోలు టీం. ఏ నియోజకవర్గాల్లో పార్టీ గెలిచే అవకాశం ఉంది, బలహీనంగా ఉన్న చోట ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలను పార్టీ నేతలు దృష్టికి తీసుకువెళ్లారు. అభ్యర్థుల ఎంపిక కీలకం కావడంతో ఆశావహుల జాబితాను రెడీ చేసినట్లు తెలుస్తోంది. 2014-2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. 2019లో 3 ఎంపీ సీట్లను మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించి విపక్షాలకు షాక్ ఇవ్వాలని చూస్తోందట కాంగ్రెస్. అందులో భాగంగా రిజర్వ్డ్ స్థానాల్లో ఖచ్చితంగా గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. 17 పార్లమెంట్ సీట్లలో వరంగల్, పెద్దపల్లి ఎస్సీ అభ్యర్థులకు, ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. గత ఎన్నికల్లో ఈ 4 సీట్లలో ఒక్కచోట కూడా కాంగ్రెస్ గెలవలేదు. కానీ ఈసారి ఆ 4 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా అసెంబ్లీ ఎన్నికల్లో అడుగులు పడ్డాయి. ఆదిలాబాద్ మినహా మిగిలిన 3 లోక్సభ స్థానాల పరిధిలో మెజారిటీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో అదే కలిసి వచ్చే అంశంగా పార్టీ భావిస్తోంది. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో పినపాక, భద్రాచలం, ఇల్లందు, ములుగు, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వీటిలో భద్రాచలం మినహా మిగిలిన అన్ని స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. దీంతో టికెట్ దక్కించుకుంటే చాలు ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు ఆశావహులు. మహబూబాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. కేంద్రం ఇక్కడి నుంచి మంత్రి బలరాం నాయక్, సిఐడి ఎస్పీగా పనిచేస్తున్న నాగరాజు, పార్టీ ముఖ్యనేత బెల్లయ్య నాయక్, ఇల్లందుకు చెందిన ఓ డాక్టర్, ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గత 3 ఎన్నికల్లో ఓటమి పాలైన బలరాం నాయక్ మళ్లీ టికెట్ తమకేనన్న ఆశాభావంతో ఉన్నారు. కానీ అధిష్టానం ఈసారి ఆయన్ను పక్కన పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో బలరాం నాయక్కు మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. కానీ వరుసగా 2 సార్లు ఆయన ఓడిపోయారు. అంతేకాదు 2018లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2009 మొదటిసారి ఎంపీగా గెలిచిన బలరాం నాయక్ని కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేసింది. ఆ తర్వాత ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆయన నిలుపుకోలేకపోయారనే చర్చ జరుగుతోంది. ఆయనకు పార్టీలో ఏదైనా పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎస్టీ రిజర్వ్డ్ మహబూబాబాద్లో కాంగ్రెస్ ఈసారి కొత్త ముఖాలకు టికెట్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాహుల్ భారత్ జోడో యాత్ర సభ్యుడిగా ఉన్న బెల్లయ్య నాయక్ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆయనకు టికెట్ దక్కలేదు. అవకాశాలు కల్పిస్తామన్న పార్టీ పెద్దల హామీతో ఆయన గంపెడాశలు పెట్టుకున్నారు. ఇక మహబూబాబాద్ డీఎస్పీగా పనిచేసి ఆ తర్వాత కొద్ది రోజులకు ఎస్పీగా ప్రమోషన్ పొందిన నాన్ క్యాడర్ ఎస్పీ నాగరాజు టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో అనుచరులు, ముఖ్యులను కలుస్తూ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అవకాశం ఇస్తే పోటీకి సై అంటున్నారు. అంతేకాదు ఇల్లందు నియోజకవర్గానికి చెందిన ఓ డాక్టర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నలుగురే కాకుండా మరికొందరు ఆశావహులు టికెట్ కోసం హైకమాండ్ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. గత 2 పర్యాయాలు మహబూబాబాద్ స్థానంలో ఓడిపోయిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో క్యాడర్కు అందుబాటులో ఉండే నాయకుణ్ణి తెరపైకి తేవాలనుకుంటోంది. అందరి మద్దతుతో ఎంపీ సీటు గెలవాలని చూస్తోంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్గా ఎవరికి టికెట్ ఇస్తుందో చూడాలి మరి.